గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు పావార్ రామారావు పటేల్ బైంసాపట్నంలోని కిసాన్ గల్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ను స్థానిక శాసనసభ్యులు పావార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ను ఉపయోగించినా అందులో నుంచి 200 యూనిట్లను తీసివేసి బిల్లులను తీసుకునేలాగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గాలి రవి, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, పట్టణ అధ్యక్షులు మల్లేష్, అల్లెం దిలీప్, గౌతమ్ పింగ్లే, కొర్వా శ్రీకాంత్, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. గ్రామలక్ష్మి అని ఏదైతే పథకం ఏర్పడించారో ఆ పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పడం జరిగింది. కానీ మా భారతీయ జనతా పార్టీ అక్కడ నుంచి మేము కోరుకుంటున్నాము, బిల్లు 300 వస్తే 200 మేనేజ్ చేసి 100కు పైసలు తీసుకోండి. 300 పైసలు తీసుకుంటే మేము ఆందోళన చేయడానికి సిద్ధమన్నాం. ఈ ఏదైతే మత్తిమాపు చేస్తున్నారు ప్రజలకు, ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నేను కోరుకుంటున్నాను, 200 యూనిట్లు ఎంతన్నా కాలని వాళ్ళు మేనేజ్ చేసి గడమ పేమెంట్ కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభలో కూడా మేము దాని మీద అపోజ్ చేసి మా డిక్లరేషన్ ఏముంది అంటే 200 మాఫ్ చేయాలా, ఆ డిక్లరేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు